పల్లెకు పోదాం ఓటును వేద్దాం చెలో 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 చెలో. అర్రే పారిపోతురా ఏంది? ఆగురు ఆగురు జరంతా. అవు కానీ ఓటేసేదందుకు అందరు రెడీగున్నారా అనుల్లా? రెడీయే కదా. ఇగో నేను కూడా ఈ ముచ్చట్లు ఎప్పుడు వచ్చినాక మా ఊరికి పోతున్నా. ఇప్పటికే ఓటర్ స్లిప్ కూడా ఇచ్చిపోయారట మా ఇంట్లో. ఇక అది తీసుకొని ఓటేసి రావాలి. నాకు బస్సు టికెట్లో కమస్కం బస్సులో సీట్ అన్న దొరుకుతుందో లేదో. ఎందుకంటారా? అగజూడూరి ఊర్లకు జనం ఎట్లా తొవ్వబట్టిరో. ఆగో సూడూరోల్లా బస్ స్టాండ్లు రైల్ స్టేషన్లు ఎట్లా కిటకిటలాడుతున్నాయో. కాలు వెట్ట సందు లేదు, సీటు దొరికినోళ్ళు కిస్మత్ గల్లోళ్ళే. ఇక అట్లున్నది కథ. అన్నట్టు సోమవారం నాడు మన కాడ ఓట్లున్నాయి కదా. ఇక పట్నంలో ఉన్న మన జనాలు పల్లెబాట పట్టిర్రు. ఓటేసేదందుకు సొంతూర్లకు ప్రయాణం కట్టిర్రులో. ఆగో మన జూబ్లీ బస్ స్టాండు సికింద్రాబాద్ రైల్ స్టేషన్ చూడుర్రి జనంతోని ఎట్లా కలకలలాడుతున్నాయో. ఇక ఇంకో దిక్కు కార్లు సొంత బండ్లు ఉన్నోళ్ళు కూడా ఊరు తవ్వబట్టిర్రు. ఆదివారం సెలవేనాయే, ఇక సోమవారం ఓట్లు, ఇక శనివారమేనాయే. ఇక ఇంకేంది ఇక అయ్యో రోడ్లన్నీ గిట్లా బిజీ అయిపోయినాయి. టోల్ గేట్ల కాడ కిలోమీటర్ల పొడుగుత కార్లు లైన్లు కట్టినాయి. ఇక ఇంకో దిక్కు బస్సులల్లా మనోళ్ళ గోస చూడాలమ్మో. కాదొల్లా ఓ దిక్కు సెలవులేనాయే, ఓట్లు రానే వచ్చే. ఇంకో దిక్కు ఫ్రీ బస్ అనే. మరి కమస్కము ఇప్పుడన్న బస్సులు పెంచాలనా అద్దా? ఘోరం అంటే ఘోరం. ఏమన్నంటే ఎప్పుడో ఒకసారి లగ్జరీ బస్సులు కనబడుతున్నాయి, అవి కూడా ఫుల్లే. ఎగస్ట్రా బస్సులు ఎత్తే ఏమావు? గింతగనం గోస ఉచ్చుకోవచ్చునా అసలు అని జనాలే తిడతాండ్రు. సరే గాని ఊర్లలకు పోయేటోళ్ళు పైలంగ పోర్రమ్మో. పోయినట్టు కాదు, అంత దూరం పోయి ఉత్తగా రావద్దు, ఓటేసే రావాలి మళ్ళా.